సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ మదాంధ్ర మహాభారత కావ్యాన్ని ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. శ్రీ మదాంధ్ర మహాభారతము ఆదిపర్వము తృతీయాశ్వాసము. శ్రీ మచ్చలుక్య వంశశిఖామణి మనుమార్గ రాజకంఠీరవా ధైర్యామర ధరణీధరా ధరణీ మండన ధర్మనిరత నిత్యాభ్యుదయ చాళుక్య వంశానికి కిరీటమణివైన రాజరాజ నరేంద్ర, మను మార్గాన్ని అనుసరించే మహనీయుడా, రాజులలో శ్రేష్ఠుడా, ధైర్యంలో దేవపర్వతమైన మేరువు పర్వతం వంటివాడా, భూమికి అలంకారమై వెలిగే మహారాజా, ధర్మంపై అపారమైన ఆసక్తి కలవాడా, ఎల్లప్పుడూ శుభప్రభాతం లాంటి మంగళాన్ని పొందినవాడా, అక్కదకుండు సౌనకాది మహామునులకు చెప్పే అట్లు జనమేజయుండుపసంహృత సర్పశత్రుండై యథావిధి సంపూర్ణ దక్షిణల ఋత్విజులను సదస్యులను పూజించి దీనానాథ జనంబులకు కోరిన ధనంబులిచ్చి అనేక పురాణ పుణ్య కథా శ్రవణ కుతూహల పరుండగుచు విద్వజ్జన గోష్ఠి నుండి ఒక్కనాడు కథను వివరిస్తున్న సూత మహర్షి సౌనకుడు మొదలైన మహామునులకు ఇలా చెప్పాడు. ఆ విధంగా పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు సర్పయాగాన్ని ముగించి శాస్త్రవిధిని అతిక్రమించకుండా యజ్ఞం నిర్వహించిన ఋత్విక్కులను మరియు యజ్ఞవిధి పరిరక్షకులైన వ్యాసుడు మొదలైన మహర్షులను ఘనంగా సత్కరించాడు. అలాగే ఆర్తులకు, దిక్కులేని వారికి వారు కోరినంత ధనాన్ని దానం చేశాడు. అనేక పురాణాలలోని ప్రాచీనమైన పుణ్యప్రదమైన కథలను వినాలనే ఆసక్తిని కలిగి పండితులతో నిండిన సభలో వారితో సంభాషణ చేస్తూ ఒక రోజున పరమ బ్రహ్మనిధిం పరాశరసుతం బ్రహ్మర్షి ముఖ్యం దయాపరున్ కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభున్ కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణ దేహు అనురూప ప్రాంసు ఉద్యద్దివాకర రుత్పింగ జటాకలాపు గత రాగద్వేషు నిర్మత్సరం పరమ తపస్సుతో నిండిన మహర్షిని, పరాశర మహర్షి కుమారుడిని, బ్రహ్మర్షులలో ప్రముఖుడిని, అపార కరుణను కలవాడిని, కురువంశానికి పితామహుడిని, లోకానికి మేలును చేసేవాడిని, జింక చర్మమును వస్త్రముగా ధరించిన వాడిని, నల్లని మేఘం వలె గాఢ వర్ణం గల దేహమున్నవాడిని, సముచితమైన ఎత్తును గలవాడిని, ఉదయించే సూర్యుని కాంతి వంటి రాగిరంగు జటాజూటం కలవాడిని, రాగద్వేషాలకు అతీతుడిని, మాత్సర్యభావం లేనివాడిని, వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతో అనేక మునిగణ పరివృతుండై కనక మణిమయోచ్ఛాసనంబుననున్న వ్యాసభట్టారకునతి భక్తి అర్ఘ్యపాద్యాది విధులం పూజించి
వినయ వినమిత శిరస్కొండై నమస్కరించి జనమేజయుండిట్లనియే. వైశంపాయనుడు మొదలైన శిష్యుల సమూహంతో పాటు అనేక మంది మునులు చుట్టుముట్టి నిలుచుండగా బంగారము మరియు మణులతో అలంకరించబడిన ఉన్నతమైన ఆసనంపై ఆసీనుడై ఉన్న వ్యాస భగవానుడికి జనమేజయుడు అర్ఘ్యపాద్యాదులను సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజను చేసి ఈ విధముగా పలికాడు. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినం. తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృత రాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయము కాగా భారత యుద్ధమపార పరాక్రముల్ చేసిరి మీ పంపు చేయరైరి. ఎరింగి ఎరింగి వారి నేల వారింపరా ఇట్టి గోత్ర కలగమేల పుటే. దీని కల తెరంగు తెలియంగ నానతియుండు నాకు సన్మునీంద్ర వంద్యా. ఉత్తములైన మునులచే నమస్కరించదగిన ఓ వ్యాస భగవానుడా, మీరు భీష్ముడు మొదలైన కురువంశవృద్ధులు ఇతర రాజులు అందరూ సమక్షంలో ఉండి రాజ్య సంపదను సమానంగా పంచి ఇచ్చినప్పుడు కూడా అపారమైన పరాక్రమం గల కౌరవులు మరియు పాండవులు తమ తమ కర్తవ్యాలలో నిలకడగా ఉండక ప్రజల నాశనానికి దారితీసిన భారత యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించారు? వారు మీ ఆజ్ఞను ఎందుకు పాటించలేదు? విషయమంతా తెలిసి ఉన్న మీరు కూడా ఆ యుద్ధాన్ని ఎందుకు నివారించలేకపోయారు? ఈ గోత్ర కలహం ఎలా పుట్టుకొచ్చింది? దాని యథార్థ కారణాన్ని నాకు సవివరంగా తెలియజేయండి అని ఇట్లు పాండవ ధార్తరాష్ట్ర విభేదన కథాశ్రవణ కుతూహల పరుండై అడిగిన జనమేజయునకు కరుణించి కృష్ణద్వైపాయనుండు వైశంపాయన మునించూచి శ్రీ మహాభారత కథాఖ్యానం బాద్యంతం బితనికి సవిస్తరంబుగాన్ చెప్పుమని పంచి చనిన. అప్పుడు కౌరవ పాండవుల మధ్య జరిగిన కలహ వృత్తాంతాన్ని వినాలని ఆసక్తిగా ఉన్న జనమేజయుడిపై కరుణ కలిగి వేదవ్యాస మహర్షి వైశంపాయనుని చూచి శ్రీ మహాభారత ఇతిహాసాన్ని అందులోని కథలన్నింటినీ ఆది నుంచి అంతం వరకు సవివరంగా ఇతనికి వివరించు అని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జనమేజయుండు విద్వజ్జన పరివృతుండై సమస్త జనపాల సభాజన యోగ్యుని వైశంపాయన మునిన్ పూజించే వినతుండై వినువేట్కా. శ్రీ మహాభారతాన్ని వినాలనే గొప్ప కోరికతో ఉన్న జనమేజయుడు అనేక మంది పండితులతో కూడి ఉన్న ఆ రాజసభలో శ్రేష్ఠుడైన వైశంపాయన మునిని వినయపూర్వకంగా పూజించి గౌరవించాడు. ఆ వైశంపాయనుండును అఖిల భువన వంద్యుండైన కృష్ణద్వైపాయన మునీంద్రునకు నమస్కారంబు చేసి విద్వజ్జనంబుల అనుగ్రహంబు పడసి ఆ వైశంపాయనుడు ముందుగా వేదవ్యాస మహర్షికి నమస్కరించి అక్కడ ఉన్న పండితుల ఆశీర్వాదాన్ని స్వీకరించి కమనీయ ధర్మార్థ కామ మోక్షములకు
అత్యంత సాధనంబైన దాని వేట్కతోంత విలితం వినుచున్న వారల కవిమత శుభకరంబైన దాని రాజులకకిల భూరాజ్యాభివృద్ధి నిత్యాభ్యుదయ ప్రదంబైన దాని వాంగ్మనక్కాయ ప్రవర్తితానేక జన్మాగ నిబర్హణంబైన దాని సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైన దాని సర్వలోక పూజ్యమైన దాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైన దాని మనోహరమైనదై ధర్మం అర్థం కామం మోక్షమనే 4 పురుషార్థాలకు అత్యంత ఉపకారకమైనదై ఉన్నదియు ఆసక్తితో వినే శ్రోతలకు శుభ ఫలాలను అందించేదియు రాజులకు భూమండలంపై రాజ్యవృద్ధిని మరియు నిరంతర శుభాభివృద్ధిని కలిగించేదియు వాక్కు మనస్సు దేహమనే త్రికరణాలతో అనేక జన్మల్లో చేసిన పాపాలను తొలగించేదియు సత్యవాక్యాల సమాహారమై 1,00,000 శ్లోకాలతో నిండియున్నదియు సమస్త జనులచే పూజించబడదగినదియు పండితులచే ప్రశంసించబడిన మహర్షి వ్యాసుడు రచించినదియు అయిన ఆ మహాభారతాన్ని వినుత పరాక్రముల్ ధృతి వివేకులు సత్య సమన్వితుల్ యశోదనులు కృతజ్ఞులు తములు ధర్మపరుల్ శరణాగతానుకంపనులనంగా ప్రసిద్ధులగు భారత వీరులా సద్గుణాను కీర్తనములా నొప్పుదాని విదితం బగుదాని సభాంతరంబుల మహాపరాక్రమశాలులు ధైర్య వివేక సంపన్నులు సత్యనిష్ఠులు కీర్తిశాలులు కృతజ్ఞులు ఉత్తములు ధార్మికులు శరణాగతుల పట్ల కరుణను గలవారు అని ప్రసిద్ధి చెందిన భారత వీరుల యొక్క ఉత్తమ గుణాలను శ్లాఘించడంలో ఒప్పిదమై సభలలో ఎంతో ప్రశంసలందుకొని ప్రసిద్ధమైన ఆ మహాభారతమును ఆయుష్యం వితిహాస వస్తు సముదాయం బైహికాముస్మిక శ్రేయ ప్రాప్తి నిమిత్త ముత్తమ సభా సేవ్యంబు లోకాగమన్యాయైకాంత గృహంబు నాన్పరంగీ నానా వేద వేదాంత విద్యాయుక్తం బగు దానిన్ చెప్పంతొడంగ్యం తద్భారతాఖ్యానము ఆయుర్దాయాన్ని ప్రసాదించేదిగా పూర్వకథా విషయాల సమాహారంతో నిండినదిగా ఇహపర లోకాల శ్రేయస్సును పొందేందుకు కారణమయ్యేదిగా ప్రముఖ సభలలో వినదగినదిగా లోక శాస్త్రాలకు సంబంధించిన ఆచారాలకు అపూర్వమైన నిలయంగా నిలిచినదిగా పేరు పొందినది అయిన అనేక వేదాంత జ్ఞానాలతో సమృద్ధిగా ఉన్న ఆ మహాభారత కథను వైశంపాయనుడు చెప్పడం ప్రారంభించినాడు. పాండు కుమారులు పాండు భూపతి పరోక్షంబునా హస్తిపురంబునందు ధృతరాష్ట్రునొద్ద తత్సుతులతో ఒక్కటన్ పెరుగుచు
భూసురవరుల వలన వేదంబులును ధనుర్వేదాది విద్యలున్ కరచుచున్ కడలేని ఎరుకన్ తనరుచున్న తద్విపుల గుణోన్నతి సైపక దుర్యోధనుండు దుష్కార్యమెత్తి దుర్నయమున శకుని కర్ణ దుశ్శాసనుల్ కరపన్ పాండవులకు అరయచేయ కడంగ్య పాండవులును కడు ధార్మికులు కానన్ పొరయరైరి వారి దురిత విధులా. పాండు మహారాజు మరణించిన తరువాత పాండవులు హస్తినాపురంలో ధృతరాష్ట్రుని కుమారులతో కలిసి పెరుగుతూ బ్రాహ్మణుల వద్ద వేదాలు మరియు ధనుర్వేదం వంటి అనేక విద్యలను అభ్యసిస్తూ అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. వారి సద్గుణ సంపదను చూసి తట్టుకోలేక దుర్యోధనుడు దుష్కార్యాలకు పాల్పడాలని సంకల్పించాడు. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు ప్రేరేపించడంతో అతడు ఎప్పటికప్పుడు పాండవులకు అపకారం చేయాలని ప్రయత్నించేవాడు. అయితే పాండవులు అత్యంత ధార్మికులు కావడంతో ధృతరాష్ట్రుని కుమారులు చేసిన దుష్కార్యాల వల్ల వారికి ఎలాంటి హాని కలుగలేదు. అది ఎట్లనినా ఒక్కనాడు జలక్రీడా పరిశ్రమ విచేష్టితుండై ప్రమాణకోటి స్థలంబున నిద్రితుండైన భీమసేను అతిగణ లతా పాశబద్ధం చేసి గంగ మడుగునం త్రోచిన ఆతండనంత సత్వండు కావునన్ తద్బంధంబులెల్లం తెగ నీల్గి మీదికి ఎగసే. మరి యొక్క నాడతి వ్యాయామ కేదంబున సుత్తుండైన వాణి సర్వాంగంబుల యందున్ కృష్ణ సర్పంబులం పట్టి కరపించిన ఆతండు వజ్రమయ దేహుండు కావునన్ తద్విసదంష్టలు నాటవయ్యే. మరియు నొక్కనాడు భోజన సమయంబున వానికి విసంబు పెట్టిన ఆతండు దివ్యపురుషుండు కావునన్ తద్విసంపన్నంబు తోడన జీర్ణంబయ్యే. మరియు వారలకెల్లా అపాయంబు చేయ సమకట్టి పాండవులు పరమ ధార్మికులు కావడంతో ధార్తరాష్ట్రులు చేసిన దుష్కార్యాల వల్ల వారికి ఎలాంటి హాని కలుగలేదు. అది ఎలా అంటే, ఒకసారి భీముడు జలక్రీడలు చేసి చాలా అలసిపోయి ప్రమాణకోటి అనే చోట నిద్రపోతుండగా అతనిని లతలతో కట్టి గంగానదిలోని మడుగులోనికి తోసివేశారు. కానీ భీముడు అపార బలశాలి కావడంతో మేలుకొని ఆ త్రాళ్ళు తెగిపోవునట్లుగా ఒక్కసారిగా తన శరీరాన్ని విరుచుకోగా ఆ బంధాలను త్రెంచుకొని బయటకొచ్చాడు. మరో రోజు భీముడు బాగా శ్రమించి గాఢ నిద్రలో ఉండగా నల్ల త్రాచుపాముల చేత కరిపించారు. అయితే అతడు వజ్ర సమానమైన దేహం కలవాడు కావడంతో ఆ పాముల విషపు దంతాలు అతని శరీరంలోకి చొచ్చుకుపోలేకపోయాయి. ఇంకొక సందర్భములో భీముడు భోజనం చేస్తుండగా ఆ అన్నంలో విషాన్ని కలిపి ఇచ్చారు. కానీ అతడు దివ్య పురుషుడు కాబట్టి ఆ దివ్యమైన శక్తి చేత ఆ విషం కూడా అన్నంతో పాటు జీర్ణమైపోయింది. అయినప్పటికీ ధార్తరాష్ట్రులు అక్కడితో ఆగకుండా పాండవులందరికీ కీడు చెయ్యాలని మరింత ప్రయత్నించారు. వదలక కురుపతి వారణావతమునా లకయిల్ కావించి అక్కజముగా అందరంచున్పి అందనలంబుదరి కొల్పన్ పనిచిన పాండునందనులెరింగి విదురోపదిష్టభూ వివరంబు నందపక్రాంతులై
బ్రతికిని చింతులైరి ధర్మువు నుచితంబున్ తపని వారలా సదమలాచారులా నుదిత సత్యరతులా అఖిల లోకహిత మహారంబులా బూరిగుణుల నిర్జితారి వర్గులై వెలుంగువారి దైవంబ రక్షించు దురిత విధుల నిపుడు పొరయకుండా అంతటితో ఆగక దుర్యోధనుడు తన దురుద్దేశాన్ని ఏమాత్రమూ విడిచిపెట్టక వారణావతంలో లక్కతో ఒక ఇల్లు నిర్మింపజేసి అందులో పాండవులు ప్రవేశించి నివసించేలా చేసి దానికి నిప్పంటించాలని యోచించాడు. కానీ కుట్రను గ్రహించిన పాండవులు విదురుడి చేత తెలియజేయబడిన భూరంధ్రం నుండి బయటపడి తమ ప్రాణాలను కాపాడుకొని చింతలేని వారైనారు. అందువల్ల వారు ఎలాంటి ఆపదలకు లోను కాలేదు. ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టని సజ్జనులకు, నీతి మార్గంలో నడిచేవారిని, సత్యనిష్ట కలవారిని, సమస్త ప్రజల మేలును కోరే గుణ సంపన్నులను, శత్రువులను జయించి కీర్తిచే వెలిగే మహనీయులను పాప కార్యాల నుండి దేవుడే ఎల్లప్పుడూ రక్షిస్తాడు. ఇట్లు దుర్యోధను చేయు అపాయంబుల వలనం పాయుచున్ పాండవులు లాక్షా గృహదాహంబు వలన అక్షయులై జననీ సహితంబుగా వనంబులకుంచనిన అందు భీమసేనుండు హిడింబాసురుం చంపి వాని చెలియలి హిడింబను వివాహంబై ఏకచక్రపురంబునకేగి అందు బకాసురుం చంపి విప్రులం కాచే. మరి ఎందరూ విప్రవేశంబున ద్రుపద పురంబునకుంచని అందు ద్రౌపది స్వయంవరంబున మత్స్యయంత్రం అర్జునుండశ్రమంబున నురులనేసి సకల రాజలోకంబు నడిచి ద్రౌపదిం చేకొనిన దాని నేవురు గురువచనంబున వివాహంబై ద్రుపదు పురంబుననొక్క సంవత్సరంబున్న నెరింగి ధృతరాష్ట్రుండు వారి రావించి వారుల కర్తరాజ్యం బిచ్చి ఇంద్రప్రస్థ పురంబున నుండం పనిచిన అందున్ పాండవులు రాజ్యంబు చేయుచున్నంత. ఈ విధంగా దుర్యోధనుడు చేస్తున్న కీడుల నుంచి తప్పించుకుంటూ లక్క ఇల్లు కాలిపోయినప్పటికీ పాండవులు ఎటువంటి హానిని పొందకుండా తల్లితో కలిసి అడవులకు వెళ్ళారు. ఆ అడవుల్లో భీమసేనుడు హిడింబుడనే రాక్షసుడిని సంహరించి అతని చెల్లెలైన హిడింబను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత వారు ఏకచక్రపురానికి వెళ్ళి అక్కడ బకాసురుడనే రాక్షసుని భీముడు సంహరించి బ్రాహ్మణులను రక్షించాడు. ఆ తరువాత పాండవులందరూ బ్రాహ్మణ వేషాలు ధరించి ద్రుపదుని పట్టణానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన ద్రౌపది స్వయంవరంలో చేప రూపంలో ఏర్పాటు చేసిన యంత్రాన్ని అర్జునుడు సులభంగా బాణంతో పడగొట్టి వచ్చిన రాజులందరినీ జయించి ద్రౌపదిని వరించాడు. తరువాత కుంతి, వ్యాసుడు మొదలైన పెద్దల ఆదేశాలను అనుసరించి పాండవులు 5 ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. వారు 1 సంవత్సరం ద్రుపదుని పట్టణంలోనే నివసించారు. ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు వారిని హస్తినాపురానికి పిలిపించి రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించి సగభాగాన్ని వారికి ఇచ్చి ఇంద్రప్రస్థమనే పట్టణంలో నివసిస్తూ పాలన చేయమని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత పాండవులు అక్కడ రాజ్యాన్ని పాలిస్తూ ఉండసాగారు. ద్వారవతికేగి అర్జునుండారంగా సుభద్రన్ పెండ్లియై వచ్చి మహావీరునభిమన్యున్ కుల విస్తారకు సత్పుత్రు అతి ముదంబున పడశ.
అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ సుభద్రను ప్రేమతో వివాహం చేసుకొని తిరిగి వచ్చాడు. ఆ తరువాత వారికి వంశాన్ని అభివృద్ధి చేసే వీరపుత్రుడైన అభిమన్యుడు జన్మించాడు. మరియు అగ్నిదేవుని చేత దివ్య రథంబును, దివ్యాశ్వంబులను, గాంధీవ దేవదత్తంబులను, అక్షయ బాణ తూనీరంబులు పడసి సురగణంబులతో సురపతి నోర్చి కాండవ దహనంబున అగ్నిదేవుని తనిపే. మరి మయు వలన సభాప్రాప్తుండై భీముని చేత జరాసంధుం చంపించి దిగ్విజయంబు చేసి సార్వభౌముండై ధర్మరాజు రాజసూయ మహాయజ్ఞంబున్ కావించే. ఇవి మొదలుగా గల పాండవుల గుణ సంపదలు చూచి సహింపనోపక దుర్యోధనుండు శకుని కైతవంబున మాయా ద్యూతంబున ధర్మరాజుం పరాజితం చేసి 12 ఏడులు వనవాసంబును 1 ఏడు జనపదంబున అజ్ఞాత వాసంబునుగా సమయంబు చేసి భూమి వెలువరించినంచని పాండవులు వనవాసంబున నున్నంత. అదేగాక అర్జునుడు అగ్నిదేవుని నుంచి దేవతలకు సంబంధించిన దివ్య రథాన్ని, దివ్య గుర్రాలను, గాంధీవమనే ధనస్సును, దేవదత్తమనే శంఖాన్ని, ఎప్పటికీ తరగని బాణాలతో కూడిన అమ్ముల పొదిని పొందాడు. ఆ ఆయుధాలతో దేవతల సమూహంతో వచ్చిన దేవేంద్రుడిని కూడా ఓడించి కాండవవనాన్ని దహనం చేసి అగ్నిదేవుని తృప్తిపరిచాడు. తరువాత మయుడు అనే రాక్షస శిల్పి చేత అద్భుతమైన సభాభవనాన్ని నిర్మింపజేశాడు. అనంతరం భీముని చేత మగధ దేశాధిపతి అయిన జరాసంధుడిని సంహరింపజేసి అన్ని దిక్కులను జయించి చక్రవర్తిగా ధర్మరాజు రాజసూయమనే మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. పాండవులు ఈ గొప్ప కార్యాలు, వారి సద్గుణాలు మరియు సంపదను చూసి దుర్యోధనుడు అసూయతో బాధపడ్డాడు. శకుని కపటంతో మాయా జూదంలో ధర్మరాజును ఓడించి పాండవులు 12 ఏళ్ళు అడవిలో నివసించాలి, తరువాత 1 సంవత్సరం ఎవరికీ తెలియకుండా పట్టణంలో జీవించాలి అనే నియమం విధించి వారిని దేశం నుంచి పంపివేశాడు. అలా పాండవులు అడవికి వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించారు. పరమ గురూపదేశమున పార్తుండు పార్థివ వంశశేఖరుండరిది తపంబున భుజబలాతిశయంబున ఈసున్ పన్నగా బరనున్ ప్రసన్నుం చేసి దయన్ పాశుపతాదిక దివ్య బాణముల్ హరసుర రాజదేవ నివకంబుల చేన్ పడశం ప్రియంబున. పరమ పవిత్రుడు అత్యుత్తముడైన గురువర్యుని యొక్క బోధచే రాజవంశమునందు శ్రేష్ఠుడైనట్టి అర్జునుడు దుస్సహమైన తపస్సు చేతను, బాహుబల పరాక్రమం చేతను ఆ పరమేశ్వరుడిని దయతో అనుగ్రహమును చేసుకొని శివుడి చేతను, దేవేంద్రుడి చేతను, దేవ సమూహాల చేతను పాశుపతాస్త్రం మొదలుగా గల దివ్యాస్త్రాలను సంపాదించాడు. వనమునన్ 12 లజ్ఞాతవాస మొక్కేడు జనపదంబున నుండి తపన అయ్యేండ్లు సలిపి సద్వృత్తుల నగులుమును వేడి కొనకమరి భారతాజిసేయంగ మనసిరి పాండవ కౌరవుల భేదమూల మిటిదియా. పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి తరువాత 1 సంవత్సరం జనావాస ప్రాంతాల్లో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం గడిపారు. ఈ విధంగా వారు ఆ 13 సంవత్సరాలను ఎంతో కష్టంతో గడిపారు. సద్గుణాలు కలిగి
పుణ్యాత్ములైన పాండవులు తరువాత తమకు చెందాల్సిన రాజ్యభాగాన్ని కోరినా దాన్ని పొందలేక చివరకు భారత యుద్ధానికి సిద్ధమయ్యారు. కౌరవులు మరియు పాండవుల మధ్య శత్రుత్వానికి ఇదే ప్రధాన కారణం. ఇట్టి భరతకుల ముఖ్యుల వంశ చరితాను కీర్తనంబునం చేసి ఇక్కద శ్రీ మహాభారతంబు నాన్పరగే. పైన చెప్పిన విధంగా భరత వంశానికి చెందిన శ్రేష్ఠుల వంశ చరిత్రను వివరించేది కావడంతో ఈ కథకు శ్రీ మహాభారతం అనే పేరు వచ్చినది. ఆ నారాయణ పాండవేయగుణ మహాజ్ఞామల జ్యోత్స్న చితానందం పునరించుచున్ జనుల కర్దాంశు ప్రకాశంబుతో మానయీ సాత్యవతీయ జీవనిధి జన్మ శ్రీ మహాభారతాఖ్యానాఖ్యామృతసూతి యుపునికిలా గద్వాంత విద్వంసియై. శ్రీకృష్ణుడు మరియు పాండవుల గుణగణాల మహిమలు నిర్మలమైన వెన్నెలలా ప్రజల హృదయాలకు సంతోషాన్ని పంచుతూ పురుషార్థాల కిరణాల ప్రకాశంతో మరింత మనోహరంగా వెలుగొందుతూ వ్యాస మహర్షి యొక్క జ్ఞాన సముద్రం నుండి ఉద్భవించిన చంద్రుడనే శ్రీ మహాభారత కథ సమస్త పాపాలనే చీకట్లను తొలగించగల శక్తిని కలదై ఒప్పారుతున్నది. ఇట్టి శ్రీ మహాభారతంబునకు కర్త అయిన శ్రీ వేదవ్యాసుని జన్మంబు సవిస్తరంబుగా చెప్పెద వినుము. ఇంకా ఇంత మహత్తరమైన శ్రీ మహాభారత గ్రంథాన్ని సృష్టించిన మహాముని అయిన శ్రీ వేదవ్యాసుడి జనన విశేషాలను ఇప్పుడు నేను సవివరంగా వివరించబోతున్నాను. ఆ మహర్షి అవతార రహస్యము, ఆయన పుట్టుకకు కారణమైన పరిస్థితులు ఎంతో విశిష్టమైనవి. కాబట్టి శ్రద్ధగా ఆసక్తిగా వినుము. ఆయన జన్మకథను సమగ్రంగా వివరిస్తాను. వాసవ ప్రతిముండు వసువను నా తండు చేది భూనాదుండు శిష్టలోకనుత కీర్తి మృగయా వినోదార్థ మడవికించండి యొక్క ముని జనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుండై తపముప్ప చలుపుచున్నా ఆతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే ధరణిన్ ప్రజంకరంబుదయతోడా వర్ణధర్మాభిరక్షం చేసి అమల చరిత నేలి రాజ్య విభవమది ఏలయని తపచ్చరణనునికి నీకచనియే అనగా చేది దేశాన్ని పాలిస్తున్న వసు అనే రాజు దేవేంద్రునితో సమానమైన మహిమాన్వితుడు, సజ్జనులచే ప్రశంసించబడినవాడు. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన అతడు అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని దర్శించాడు. ఆ దర్శనం వల్ల అతని మనస్సులో వైరాగ్యం కలిగింది. వెంటనే ఆ ఆయుధాలను పక్కన పెట్టి ఆ ఆశ్రమంలోనే గాఢ నిష్ఠతో తపస్సులో నిమగ్నమయ్యాడు. ఒకరోజు దేవేంద్రుడు అతని వద్దకు వచ్చి, ఓ నిష్కల్మసుడా, నీవు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ ప్రజలను కరుణతో పాలించిన మహారాజువి. ఇంత నిర్మలమైన ప్రవర్తనను కలిగి ఉన్న నీవు రాజ్యాన్ని వదలి తపస్సులో మునిగిపోవడం యోగ్యమే అనిపించినా నీ స్థానంలో మరెవ్వరూ అలా చేయలేరు అని అతనిని ఉద్దేశించి చెప్పాడు. నీ వర్ణధర్మ ప్రతిపాలనంబునకు తపంబునకు మెచ్చితి. నీవు నా తోడం చెలిమి చేసి
నా యొద్దకు వచ్చుచుం బోవుచు మహీరాజ్యంబు చేయుచునుండుమని వానికి దేవత్వంబును కనకరత్నమయంబైన దివ్య విమానంబును యద్దాని నేను తాల్చిన ఆయుధంబులు తాక ఓడునట్టివాడని వనజంబులు కలిగిన ఇంద్రమాలయను కమల మాలికయును దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన క్షమంబైన యొక్క వేణుయష్టియు నిచ్చిన అవ్వసువును తద్విమానారూఢుండై ఉపరి లోకంబునం చెరించుటం చేసి ఉపరిచరుండు నాన్పరగి అక్కమలమాలికయుం తనకుం చిహ్నంబుగా అవ్వేణుయష్టికి మహావిభవంబు చేయుచు మెరసి ఏటేటా ఇంద్రోత్సవంబను ఉత్సవంబు చేయుచు ఈశ్వరునకు ఇంద్రాది దేవతలకు అతి ప్రీతి చేసే అది మొదలుగా రాజులెల్లం ప్రతి సంవత్సరంబు ఇంద్రోత్సవంబు చేయుచుండుదురు. నీ వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణకు తపస్సులోని నిష్టకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నాతో స్నేహాన్ని కొనసాగిస్తూ నా వద్దకు వచ్చిపోతూ అదే సమయంలో రాజ్యపాలనను సక్రమంగా నిర్వహించుము అని చెప్పి ఇంద్రుడు అతనికి అనేక దివ్య వరాలను ప్రసాదించాడు. దివ్య శక్తిని, మణి సువర్ణాలతో నిర్మితమైన అద్భుత విమానాన్ని, ఎటువంటి ఆయుధాలు తాకలేని విధంగా రక్షణనిచ్చే పద్మాలతో కూడిన ఇంద్రమాల అనే పవిత్రమాలను, దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించేందుకు సామర్థ్యమున్న వేణుయష్టిని అతనికి అందించాడు. ఆ వసురాజు ఆ దివ్య విమానంపై ఆకాశంలో సంచరిస్తూ ఉండటంతో ఉపరిచరుడు అనే పేరుతో ప్రసిద్ధిని పొందాడు. అలాగే ఇంద్రుడు ఇచ్చిన ఇంద్రమాలికను గుర్తుగా ధరించి వేణుయష్టి మహిమతో ప్రతి సంవత్సరం గొప్పగా ఇంద్రోత్సవాన్ని నిర్వహిస్తూ ఈశ్వరునికి, ఇంద్రాది దేవతలకు సంతోషాన్ని కలిగించాడు. అప్పటి నుండి రాజులందరూ ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవాన్ని ఆచరించే సంప్రదాయం కొనసాగిస్తూ వచ్చారు. గణముగా ఐంద్రోత్సవమునరించు మహీపతులకు నుగి ఆయుర్వర్ధనమునగున్ పెరుగు సంతతి అనవరతము ధరణిన్ ప్రజకు అభివృద్ధియగు. ఆ ఇంద్రోత్సవాన్ని గొప్పగా వైభవంగా నిర్వహించే రాజులకు దీర్ఘాయుస్సు లభిస్తుంది. వారి వంశం సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది. అట్టి రాజు పాలించే దేశంలో ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధిని చెందుతూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. అట్టి ఇంద్రోత్సవంబున అతి ప్రీతుండైన ఇంద్రువరంబున ఉపరిచరుండు బృహద్రథ, మణివాహన, సౌబల, యదు, రాజన్యులనియడి కొడుకుల ఏవురంపడసి వారలం పెక్కు దేశంబుల కభిషిక్తులం చేసిన ఆ ఏవురు వాసవులు వేరువేర వంశకరులై పరంగిరట్లు పరిచరుండు లబ్ధ సంతానుండై రాజర్షి అయి రాజ్యంబు చేయుచు నిజపుర సమీపంబునం పారిన సుక్తిమతియను మహానదిం కోలాహలంబను పర్వతంబు కామించి అడ్డంబు పడిన దానిం తన పాదంబునం చేసి తలగంద్రోచన అన్నదికిన్ పర్వత సమాగమంబున వసుపదుండను కొడుకును గిరికయను కూతురుం పుట్టిన అయ్యిరువురును సుక్తిమతి తద్దయు భక్తిమతి అయి గిరి నిరోధంబు బాచి ఉపకారంబు చేసిన ఉపరిచరునకు మెచ్చి కానిక ఇచ్చిన నా తండు వసుపదం తనకు సేనాపతిం చేసుకొని గిరికం తనకు ధర్మపత్నిగాన్ చేసుకొని ఉన్నంత ఆ గిరిక ఋతుమతి అయిన దీనికి మృగ మాంసంబు తెచ్చి పెట్టుమని తన పితృదేవతలు పంచిన అప్పుడ ఉపరిచరుండు మృగ పదార్థంబు వనంబున కరిగి ఉపరిచరుడు నిర్వహించిన ఇంద్రోత్సవాలకు దేవేంద్రుడు అత్యంత సంతోషించాడు. అతని అనుగ్రహంతో ఉపరిచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనే 5 కుమారులు వివిధ దేశాలకు రాజులై తమ తమ వంశాలను విస్తరింపజేశారు. ఈ విధంగా సంతాన సంపదతో అభివృద్ధి చెందిన ఉపరిచరుడు రాజర్షిగా నిలిచి ధర్మపాలన చేస్తూ ఉండేవాడు.
ఒకసారి అతని నగర సమీపంలో ప్రవహిస్తున్న సుక్తిమతీ నదిని కోలాహలమనే పర్వతం కామించి అడ్డగించగా ఉపరిచరుడు తన పాదంతో ఆ పర్వతాన్ని తొలగించాడు. ఆ పర్వత స్పర్శ వల్ల ఆ నదికి వసుపదుడు అనే కుమారుడు, గిరిక అనే కుమార్తె జన్మించారు. సుక్తిమతీ నది కృతజ్ఞతగా తన కుమారుడు వసుపదుడిని, కుమార్తె గిరికను ఉపరిచరుడికి కానుకగా అప్పగించినది. ఉపరిచరుడు వసుపదుడిని తన సేనాధిపతిగా నియమించి గిరికను తన ధర్మపత్నిగా స్వీకరించాడు. కొంతకాలానికి గిరిక ఋతుమతి అయినది. అదే సమయంలో పితృదేవతలు గిరికకు మృగమాంసం తెచ్చిపెట్టమని ఆజ్ఞాపించగా మృగమాంసమును తీసుకొని రావడానికి ఉపరిచరుడు అడవికి బయలుదేరి వెళ్ళాడు. పలుకుల ముద్దును కలికి క్రాల్గన్నుల తెలువును ఒలుద చన్నుల బెడంగు అలగు కాంచి పదస్థలముల యొప్పును లలితాన నేందు మండలము రుచియు నలినీల కుటిల కుంతలముల కాంతియు ఎలజవనంబున విలసనమును అలసభావంబునన్ పొలుపును మెలుపును కలుగు అగ్గిరికను తలంచి ముదిత ఎందుంతనదు హృదయంబు నిలుపుటం చేసి రాగమడర బాసురముగా రమణతో వనాంతరమున రేతస్యందమయ్యే అవనిపతికి నెయ్యమునరా. ఆ గిరిక యొక్క మధురమైన మాటలు, అందమైన నేత్రాలు, వక్షోజాల సౌందర్యం, పిరుదుల సొగసును, చంద్రునిలా మెరిసే ముఖకాంతి, తుమ్మెదల వలె నల్లగా వంకరగా వాలిన కేశాల అందం, ఆమె నవయవ్వనపు లావణ్యాలు, అలస విన్యాసాల ఆకర్షణ, ఇవన్నీ ఉపరిచరుడి మనసులో పదే పదే తలుక్కుమంటూ నిలిచిపోయాయి. అలా గిరికను నిరంతరం స్మరిస్తూ ఆమెపై మక్కువతో మనస్సు పూర్తిగా లీనమై ఉపరిచరుడు ఆ అరణ్య మధ్యలోనే రేతస్ఖలనమునర్చెను. అయ్యమోఘ వీర్యంబొక్కయ జీర్ణ పర్ణపుటంబున నిమ్ముగా సంగ్రహించి యొక్క డేగ ఎరుతంగట్టి దీనిం కొనిపోయి గిరికకిమ్మని ఉపరిచరుండు పనిచిన అదియు అతి త్వరితగతిన కాణం గడచి ఆకాశంబునం పరచునప్పుడు అమోఘమైన ఆ వీర్యాన్ని ఉపరిచరుడు ఒక చినిగిపోనట్టి ఆకులో జాగ్రత్తగా నింపి దానిని ఒక పక్షి మెడకు కట్టి ఇది గిరిక దగ్గరికి తీసుకెళ్ళు అందించు అని ఆజ్ఞాపించగా ఆ పక్షి వేగంతో ఎగురుతూ ఆ అరణ్యాన్ని దాటి మహావేగంతో ప్రయాణాన్ని కొనసాగించినది. ఆ మిసమని దానిం కొనంగామది సమకట్టి యొక్క కగముల్ వ్యోమమునంతాకా దివి సంగ్రామం బారింటికయ్యా కడురభసమున దానిని మాంసమని భావించిన మరొక డేగ దానిని దోచుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చింది. ఆ ఆకాశంలోనే ఆ రెండు పక్షులు ఒకదానినొకటి ఎదుర్కొని పోరాడడం ప్రారంభించినాయి. సునిశిత తుండహతిని వ్రస్సిన పర్ణపుటంబు వాసి చెదరుచు నృపనందను వీర్యము యమునా నది వన మధ్యమునందు వాయువశమునన్ పడియా. ఆ పక్షి యొక్క అత్యంత పదునైన ముక్కు దెబ్బకు ఆ ఆకు దొప్ప చల్లా చెదరైపోయి అందులో ఉన్న వసురాజు వీర్యం గాలివాటున జారి యమునా నది జలమధ్యంలో పడిపోయింది.
తొల్లి బ్రహ్మ శాప నిమిత్తంబున అద్రికయను అప్సరస యమునయందు మీనై కృమ్మరుచున్నయది ఆ వసువీర్య బిందుద్వయంబు త్రావి గర్భంబు దాల్చిన దశమ మాసంబునందు పూర్వం బ్రహ్మ శాప ప్రభావంతో అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేప రూపంలో సంచరిస్తూ ఉండేది. ఆ సమయంలో యాదృచ్ఛికంగా యమునా జలాల్లో పడిన వసురాజు వీర్య బిందువులను ఆ చేప గ్రహించింది. ఆ దివ్య స్పర్శ వల్ల అది గర్భమును దాల్చినది. ఈ విధంగా అపూర్వమైన కారణంతో గర్భవతిగా మారిన ఆ చేప కాలక్రమంలో గర్భాన్ని పెంచుకుంటూ 10వ నెల నాటికి ప్రసవానికి సిద్ధమైనది. తెరల వలవైచి జాలరుల్ దిగిచి దాని ఉదరదలనంబు చేసి అందొక్క కొడుకు నొక్క కూతును కండి వారి నొనరం తెచ్చి దాశరాజునకిచ్చిరి తక్షణంబా. జాలరులు తమ వలలను విసిరి ఆ చేపను పట్టుకున్నారు. ఆ తరువాత దాని బయటకు తీసి ఆశ్చర్యంతో దాని పొట్టను చీల్చగా అందులో ఒక బాలుడిని మరియు ఒక బాలికను కనుగొన్నారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసిన వారు విస్తుపోయిన ఆ ఇద్దరిని ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ భద్రంగా తీసుకువచ్చారు. ఆ తరువాత ఆ శిశువులను వెంటనే దాశరాజు వద్దకు తీసుకెళ్లి జరిగిన విశేషాన్ని వివరించి ఆయనకు అప్పగించారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.